గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 10th క్లాస్ విద్యార్థులకి యూస్ఫుల్గా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మనం ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మనం ప్రీవియస్గా చేసినటువంటి ఎంసీక్యూ క్వశ్చన్స్ పార్ట్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని లింక్పై క్లిక్ చేసి మీరు మీ వీడియోని పొందవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే ద నెంబర్ 0.21121112111 ఈజ్ ఏ అన్నారు. ఇక్కడ ఇదొక డెసిమల్ ఎక్స్పాన్షన్. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది చూడండి, పాయింట్ తర్వాత ఎక్కడ కూడా రిపీట్ అవ్వడం లేదు, ఒకే విధంగా రిపీట్ అవ్వాలన్నమాట. 211 211 మళ్ళీ 211 అలా రిపీట్ అయితే ఓకే. అంటే ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది మనకి టెర్మినేటింగ్ డెసిమలా, నాన్ టెర్మినేటింగ్ డెసిమలా, నాన్ రిపీటింగ్ డెసిమలా, నన్ ఆఫ్ దీస్ అయితే కాదు. ఇక్కడ ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అసలు మనకున్నటువంటి రియల్ నెంబర్స్ అనేది 2 పార్ట్స్. వన్ ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇది. ఈ టెర్మినేటింగ్ డెసిమల్కు ఎగ్జాంపుల్ ఏంటి? 0.2 ఇది. అదే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఇది కూడా మనకి నాన్ రిపీటింగ్ కాదు, రిపీటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అంటే 0.2 అనమాట. అంటే నాన్ టెర్మినేటింగ్ అంటే ఇక్కడ పాయింట్ 2తో ఆగిపోతుందని అర్థం అనమాట. నాన్ టెర్మినేటింగ్ అంటే 0.122222 అంటే ఇది ఎండ్ అవుతుంది అనమాట. 2 రిపీట్ అవుతుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ అంటే డెసిమల్ ఆగడం లేదు. రిపీటింగ్ అంటే 2 అనేది రిపీట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం? 0.122 పైన బార్ రాస్తాం. ఈ రెండు కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, అంటే 22/7 అనమాట. దీని వాల్యూ అనేది మనకి ఇక్కడ అంటే ఒక డెసిమల్ పాయింట్తో ఎండ్ అవ్వదు, అలాగని రిపీట్ కూడా కాదు. అందుకే ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటారు ఈ ఇర్రేషనల్ నెంబర్స్. అందుకే ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనమాట. కాబట్టి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఐఐటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనము ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఈ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్కి మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఒక 150 క్వశ్చన్స్ అనేది కొన్ని పార్ట్స్గా విభజిస్తూ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం బాగా పరిశీలించినట్టయితే ఇఫ్ m/n = 32 అని ఇచ్చాడు, వేర్ m and n are positive integers, then the value of n/mn is 32, 25, 5/10, 5/25 అని ఇచ్చాడు. అసలు m అనేది n అనేది ఇంటీజర్స్ అంట, పాజిటివ్ ఇంటీజర్స్. ఈక్వల్ టు 32 ఇచ్చాడు. 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 16 2 8 2 4 2 2 అంటే m/n = ఏమొస్తుంది? 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తూ వస్తుంది అనమాట. అంటే 2/5 అనమాట. అంటే m ప్లేస్లో ఏముంది? 2 ఉంది. n ప్లేస్లో ఏముంది? 5 ఉంది. వాడేమడిగాడు? n/mn అడిగాడు. n అంటే ఏంటి? 5/mn అన్నాడు. mn అంటే mని nతో మల్టిప్లై చేయాలి. 2 5 10, 5/10 అనేది ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్ మళ్ళా ఇంకొకటి ఉంది, అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఒకసారి మనం చెక్ చేసినట్టయితే
మనకి ఇఫ్ m పవర్ n ఈక్వల్ టు 32 వేర్ m అండ్ n ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ m పవర్ mn ఈజ్ 32, 25, 5 పవర్ 10, 1024 అని ఇచ్చాడు. ఇప్పుడు m పవర్ n ఈక్వల్ టు మనం ప్రీవియస్లో 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ 5 అని వచ్చింది. అంటే m ప్లేస్లో 2 వేయాలి, n ప్లేస్లో 5 వేయాలి. ఇక్కడ ఏం అడిగాడు? m పవర్ mn అని అన్నాడు. ఈక్వల్ టు m అంటే ఎంత? 2 అనమాట. 2 పవర్ mn అంటే ఈ 2ని 5తో మల్టిప్లై చేస్తే 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే మనకి 2 పవర్ 5 వాల్యూ తెలుసు 32 అనేసి. అంటే 2 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 కింద కన్వర్ట్ చేయొచ్చు మనకి. దట్ ఈక్వల్ టు 2 పవర్ 5 వాల్యూ 32 ఇంటూ 32. ఇప్పుడు 32 ఇంటూ 32ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి? 2 2 జా 4. ఈ రెండు మల్టిప్లై చేస్తే 6, ఈ రెండు మల్టిప్లై చేస్తే 6, 6 6 కలిపితే 12. 12లో 2ని కొట్టేసి కిందన వేయాలి. ఈ 1 అనేది ఇలా ఉంచాలి. ఇప్పుడు 3 3 జా 9, 9కి 1 యాడ్ చేస్తే 10. అంటే 2 పవర్ 10 వాల్యూ అనేది 1024 అనమాట. అంటే ఈ m పవర్ mn వాల్యూ 2 పవర్ 10 వచ్చింది. 2 పవర్ 10 వాల్యూ 2 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 అని రాయొచ్చు. 32, 2 పవర్ 5 వాల్యూ 32, 2 పవర్ 5 వాల్యూ 32. 32ని 32తో మల్టిప్లై చేస్తే 1024 రావడం జరిగింది. అంటే మన ఆప్షన్ డి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అసలు యాక్చువల్గా 2 పవర్ 10 ఈక్వల్ టు 1024 MB అంటే 1 GB వాల్యూ అనమాట. 1 GB ఈక్వల్ టు 1024 MB. దట్ ఈక్వల్ టు 1024 అంటే ఖచ్చితంగా 2 పవర్ 10 అని మనకి తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనం 11th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ 0.57 7 పైన మాత్రమే బారుంది. ఇన్ ద p/q ఫార్మ్ q నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ని రాసుకోవాలి. 0.57 బార్ ఉంది. దీని p/q ఫార్మ్ రాసేటప్పుడు ఈ టోటల్ నెంబర్ 57 కాబట్టి 57 రాసి మైనస్ దేనికైతే బార్ లేదో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి బై ఇది న్యూమరేటర్లో వస్తుంది. డినామినేటర్లో ఏమొస్తుంది? పాయింట్ తర్వాత ఎన్నింటికి బార్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ లేదు, ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0. దట్ ఈక్వల్ టు 57లోంచి 5 పోతే 52/90. చూడండి 2 టేబుల్లో పోతుంది. 226 జా 52, 245 జా అంటే మనకి 26/45 అనేది p/q ఫామ్ రావడం జరిగింది. అంటే ఈ 26/45 ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఇది p/q ఫామ్లో రాయగలిగాము అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ప్రీవియస్గా జరిగినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మన యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క వీడియోని మీరు పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.